కులములన్నీ నావే. అంటే కులాలన్నీ గుణాలే అని శివరామకృష్ణుడు చెప్తాడు. ఆ గుణాలను బట్టి కులాలు ఏర్పడ్డాయి కానీ కులం అనేది ఒక దానికి రూపం లేదు. ఇంత పొడవు, ఇంత లావు, ఇంత సన్నం, ఇంత వెడల్పు ఉన్నట్టు కనబడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు భావ్య ప్రపంచంగా ఇన్ని కులాలని చెప్తారు. ఆ కులాలు ఏమైనా మనకు కనబడుతున్నాయా? కనబడడం లేదు. అంటే గుణాలే కులాలని మన పెద్దలు, మన సాంప్రదాయం సిద్ధాంతపరిచినటువంటి మహనీయుడే చెప్పిండు మనకు. కులములన్నీ నావే. నావే అంటే ఏంది? ఇక్కడ నా స్వరూపం అంటే ఒక నానే 2 నాలైంది, 2 నాణాలే 3 అయింది, 3 నాణాలు 6 అయింది. ఇట్లా 6కు అనంతం అయిపోయింది. నా అంటే మొత్తం నా స్వరూపమే. ఏది తీసుకున్నా కూడా నీ వస్తువు నువ్వు దక్కించుకోవాలంటే నా అనే పదాన్ని ఉపయోగించకుండా ఆ వస్తువును మనం దక్కించుకోలేము. ఇప్పుడు ఆ గ్రంథం ఎవరిది అంటే ఏం చెప్తావు? నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు నాదంటావు కదా. మన దేవుడు దానికి కొమ్మిచ్చింది, దానికి గుడి ఇచ్చినావు అనుకో, నీది అవుతుంది కదా. దాని పక్కల ఇంకా మరి ఇంకేమన్నా మంది మాది అంటే మనది అంటావు, లేదు మాది అంటావు. మాది అంటే అందరి సామూహికంగా అందరికి వస్తుంది. కాబట్టి నాది అంటే ఒక నాకారం ఎంత అంటే నాణాలని ఒరిమల్లలో, నాణాలని దున్నల గట్టి, నాణాల గింజలు తల్లి, నాణాలు అనేక మొత్తం నాణాలు అయిపోయింది. అన్ని నాణాలే. అందుకే కులములన్నీ నావే. నేను లేని కులము ఎందుగలదు అంటే నేను లేని కులము దేని? నేననగా ఏమిటి? ఆత్మ. అనగా ఈ ఆత్మ లేకుండా ఏదైనా నిలిచిందా? సర్వం నేనే అన్నాడు కృష్ణ పరమాత్ముడు కూడా. ఏం చెప్తాడు అక్కడ? ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేను అవతరిస్తాను. అంటే ఎక్కడైతే అజ్ఞానంధకారంలో మునిగిపోతున్నాడో అక్కడ జ్ఞానోదయం అవసరమే. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుతురు వస్తుంది. ఇవి దీనికి అపోజిట్ అనమాట. అవినాభావ సంబంధాలు ఒకదాని ఉంటే ఒకటి. నేను లేని కులము నెందుగలదు. మరి మన్ను చూడ ఒకటే మరి కుండలేనిరా. నా లోకేష్ కుండలు చేస్తాడు, ఒకటి గురువు చేస్తాడు, సిప్పలు చేస్తాడు, అటికలు చేస్తాడు, బేరుపులు చేస్తాడు, లొట్లు చేస్తాడు, కొట్టెలు చేస్తాడు, అనేక రకాలుగా చేస్తాడు. ఈ చేసినటువంటి కుండలన్నీ కూడా ఈ పెద్దవి కానీ చిన్నవి కానీ ఎక్కడ పోతాయి? వీటికి జన్మ లేకుండా కావాలంటే ఇప్పుడు ఆ మట్టి నుండి రూపాంతరం చెంది మనం మరి ముద్దగా మారుతుంది, ముద్ద నుండి కుండగా మారుతుంది, ఆ కుండ నుంచి ఇంకా మంచిగా పతలాగా సరుస్తారు. దాన్ని ఎన్ని దెబ్బలు తింటుంది అది? దానికి లోపల రాయి పైన సల్ప. ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకొని కుండగా తయారైతే అప్పటికో చిన్నపిల్లడు వచ్చి కట్టతోని కొట్టిండు అనుకో, మళ్ళీ ఆ కుండ తయారైన తర్వాత అయినా సరే ఎక్కడ పోతుంది అది? మళ్ళీ ఆ మట్టి వీధికే పోతుంది. మళ్ళీ అన్ని దెబ్బ గూటం దెబ్బలు తప్ప, సలప దెబ్బలు, తొక్కేడు తప్ప, ఇవన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి దానికి, ఆ మట్టికి. అంటే నువ్వు జన్మ ఎత్తిన తర్వాత ఈ మట్టి శరీరమే. బాండము అంటే శరీరం అని కూడా, ఘటం అంటే శరీరం అని కూడా, ఘటం అంటే కుండ అని కూడా. అది కాలని కుండ పగిలిన తర్వాత మళ్ళా బయట పడేయరు దాన్ని, మళ్ళీ తీసుకపోయి ఆ మట్టి విన్ని వేస్తాడు. నీవు గురుపుత్రుడు కాక జన్మ ఎత్తి అట్లే పోతే జన్మ తప్పదు అని, గురుపుత్రుడు కాకుండా పోతే. అయితే ఇవి ఈ కుండలు గురితో సహా, చిన్న గురితో సహా ఒక పెద్ద కొట్టెల వరకు ఉన్నటువంటి కుండలు మొత్తం ఒక బట్టిలో పెడతాడు. మంచిగా ఆరిన తర్వాత ఆ బట్టిలో పెట్టిన తర్వాత సమంగా మంట వేస్తాడు, మొత్తానికి మంట వేసేస్తాడు. దానికి మంట పెడితే అన్ని కాలుతాయి కుండలు. కాలిన తర్వాత అన్నీ కరెక్ట్గా కాలినాయా? కొన్ని ఆ మంటకు తట్టుకోలేక కొన్ని పగిలిపోతాయి, కొన్ని బొక్కలు పోతాయి కదా, కొన్ని మంచిగా కాలుతాయి, కొన్ని సరిగా కాలవు. ఇవన్నీ కూడా మన అంగట్లో పెట్టుకున్న అమ్ముకున్నప్పుడు మన అప్పుడు మంచిగా ఉన్నవే తీసుకుపోతాడు. ఈ పగిలిపోయినాయన్నీ బోకులు అవుతాయి, పగిలిపోయిన పర్రెలు పోయినాయి, పగిలి పూర్తిగా బొచ్చెలు అయిపోయినాయి, ఇవన్నీ అక్కడే ఉంటాయి. అయినా సరే ఈ బొచ్చెలైనా సరే బట్టిలో పడ్డతారా ధర్మానికి, వీటికి మాత్రం మళ్ళా మట్టిలో కలుస్తాయా? ఈ బోకులు మట్టిలో కలవవు. అయితే ఈ గురు సాంప్రదాయంలో చేరినందువల్ల ఈ బోధలు వినాలి ఖచ్చితంగా. మనకేమర్థమవుతుందిలే, మనకేం తెలుస్తుందిలే, మనకేం చదువు సందేలు లేవు కదా, మనం వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది, నిరుత్సాహము ఇట్లా ఉండకూడదు. అశ్రద్ధ వివేకం చేత రాకుండా ఉంటే మనకేం తెలియదు. ఆ కుండలు అందులో బట్టిలోకి వచ్చినందువల్ల ఉపయోగపడకపోయినా సరే జన్మ లేకుండా తయారైంది కాళ్ళి. అంటే ఇక్కడ మనం సమావేశాలు పాల్గొని ఇట్లా మనం ఖచ్చితంగా
కార్యక్రమాలకు మనం పోతూ మనం కార్యక్రమాలు పెట్టి 10 మంది భక్తులు పిలుచుకొని వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళు చెప్పిన బోధల వల్ల మన మనసు అనేది పవిత్ర స్వరూపమై అది మంచిగా జన్మలేని స్థితికి ఎదగడానికి అవకాశాలు మనకు కలుగుతాయి. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే కృషి ఉంటే మనుషులే ఋషులు అవుతారు. ఇంకా ఋషులు అంటే ఎక్కడనో హిమాలయాలకి వెళ్ళి ఊడిపడతారా? ఊడిపడదు కదా. ఈ మనుషులే ప్రయత్నం చేస్తే ఋషులు అవుతారు. అంటే ఋషి అనేవాడు ఎవడు? చాలా గొప్పగా సాహస దోషం వల్ల వస్తుంది. ఇది అగ్నితో సాహసం చేసినాయి కాబట్టి ఆ కుండలన్నీ కూడా కాలి పగిలిపోయినటువంటివి మళ్ళీ భావితరాలకు పోటీ అవుతాయి. అంటే కుదురుగా మిగిలినటువంటి కింద పెడతారు, ఇట్లా పెట్టి దాని మీద మళ్ళా ఈ కుండలు పచ్చి కుండలు పెడతారు మెల్లగా. ఇంకా బోకులు అయిపోయినటువంటివి కూడా కుండలని బట్టి పెట్టినాక పైన మూస్తారు, ఎక్కడెక్కడ రంధ్రాలు ఉంటే అక్కడ మూసి మీద మసేసేస్తారు. అది అంటే ఇట్లా ఉన్నటువంటి వారు చెప్పలేకపోయినా సరే 10 మందికి ఈడ గుంపు ఏర్పడి ఒక సమ్మేళనంగా పాటలు పద్యాలన్నీ చదువుకోనికి ఎంతో ఉపయోగపడతారు. ఎవరు తక్కువ ఇక్కడ భావం కాదు. కొందరు చెప్పవచ్చు, కొందరు చెప్పలేకపోవచ్చు. అయినా సరే గురనుభవం ఉంటుంది వాళ్ళకి. మా స్వామి అనేవాడు భూమానంద స్వామికి సేవ చేసినటువంటి మహనీయులు కొంతమంది మనరదాకా ఇక్కడ ఉండేవాడు. ఆయన పేరేం పేరు? మనకు ఆశ్రమం కట్టి ఇక్కడ ఉండే కొరరాజు కాదు, మనరదాకా ఉండే ఆ స్వామి ఏం తెలియదు పాపం. అయినా సరే ఆయన వస్తే సన్మానం చేసి ఇట్లా నమస్కారం అంటే ఆయన శరీరం తగిలితే చాలనేది. వాళ్ళ శరీరం తగిలినా మనకు జన్మ భావనమే అంటారు. ఎంత గొప్ప భావం చూడు ఆయనకు. ఎందుకు భావం అంటే భూమానంద స్వామి శరీరానికి ఈ శరీరం తగిలింది కాబట్టి ఆయన శరీరం మనకు తగిలితే ఆయన సేవ చేసినంత. చూడు ఎంత గొప్ప భక్తి మరి స్వామిది. అంత భక్తి ఉండాలి మనకు. భక్తి లేని హృదయం ఏం ప్రయోజనం? పాడుబడ్డ బొందలాంటిది. భక్తి లేని హృదయం ఎటువంటిది? పాడుబడ్డ బొందలాంటిది. ఆ పాడుబడ్డ బొందలు ఏమేస్తారు? బాత్రూమ్ పిడిసలు, దూదూర్చిన కుండలు పాడుబడ్డాయని అందులోకే పోతాయి. తర్వాత మోరికాలు కూడా చిన్నగా అందులోకే మలుపుతారు. అంటే ఈ భక్తి లేని హృదయములకు కూడా అటువంటి రాక్షస సంబంధమైనటువంటి విషయాలు మొత్తం వచ్చి ఇందులో చేరిపోతాయి. వాడిని పొద్దుగా లేస్తే అదే దుఃఖం ఉంటుంది, ఇది ఉండదు. కాబట్టి భక్తి అనేది ఎప్పటికీ కోల్పోరాదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. దాని తర్వాత వచ్చేదే జ్ఞానం, ఆ తర్వాత వైరాగ్యం కదా. వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో చెడుని తీసేస్తూనే ఉంటావు, సంశయం పెట్టవు. కాబట్టి ఈ లక్షణాలు మనం చక్కగా ఉండాలి. నేను లేని కులము నిందుగలదు చూడండి విచారిస్తే. మరి అంతటా నేనే ఉన్నాను. మట్టి చూడ ఒకటే, కుండలు ఎన్నో రకాలుగా చేసినావు, అయినా సరే కాలినాయి కాబట్టి అవి జన్మలేదు. ఎందుకు? అట్లా భావం, నమ్మకం, దృఢం, విశ్వాసం కలిగి మనం అందరం కూడా ఇట్లే కార్యక్రమాలు చేయాలి. మనం అందరికి ఇంత మంచి అవకాశాలు కల్పించాలి. సాంప్రదాయం లోపల ఇలా కొంతమంది పండుకున్నారు, అయినా సరే ఈ ప్రాంగణం లోపలే పండుకున్నారు కాబట్టి గురుసేవలో ఉన్నట్టే వాళ్ళంతా. మా స్వామి ఒకటి చెప్పేది, వారు పండుకొని బోధ అంటే పాములు అయిపోతారు రా అనేది. పండుకొని బోధ అంటే పాములు అయిపోతారు రా అనేది. అట్లా అట్లా పండుకొని వింటే, అశ్రద్ధగా వింటే ఇంకా ఏం పుడతారో గట్టే జన్మలు ఉంటాయి. శివరామ దీక్షలు చెప్పినాడు, ఈ గురూపదేశం అయిన తర్వాత మరి కుక్కలైన వారు కుక్క జన్మలే వస్తాయి, పందులైన వారు పంది జన్మలే వస్తాయి, గాడులైన వారు గాడిద జన్మలే వస్తాయి. ఉపదేశం అయిన తర్వాత నాకు జన్మ లేదు అనుకుంటే మురిస్తే సరిపోదు. గుణం కుదరాలి. ఇక్కడ గుణం కుదరకపోతే జన్మరహితం కానే కాదు. గురుపుత్రుడు అయినందుకు గుణం కుదరాలి. గుణం ఎప్పుడైతే కుదురుతుందో, కుదురు అంటే ఏమిటి? ఇక్కడ కుదరడం అంటే ఏంది? మీకు తెలిసిన కాడ చెప్పండి. కుదరడం అంటే ఏంది? కుదురు చుట కుదురు లేస్తుంది కుండలకు, బిందెలకు కాబట్టి ఇప్పుడు కుదురులు అవసరం లేదా, ముందే సారంగా అయి ఉంటాయి కాబట్టి. కుండ చేసిండనుకో, లోకేష్ కడవ ఇచ్చిండనుకో, ఆ కడవ కుదురు ఉండాలి. వెనకడికి బట్టలు కుదురులు దుడుతుండే, ఈత కమ్మల కుదురులు వస్తుండే, కింద కుదురుండే కదా. అట్లా గుణం కుదరాలి. కుదరాలంటే గుణం ఏంది? గుణాలకు యజమాని ఎవరు? మనస్సు. ఈ మనస్సు అనేది చంచల స్వభావం నుంచి ఏకత్వానికి రావాలి, సమదృష్టి రావాల. దానివల్ల అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ గుణం కుదిరితే తప్ప లేకుంటే కాదని చెప్పి ఆంజనేయులు గారు చక్కని సూచనలు చేసినాడు. తర్వాత శ్రీ మద్గురుదేవులు పరమానంద